గత ప్రభుత్వంలో పొదలకూరు మండలంలో భారీ భూకుంభకోణం జరిగిందని, ఆ కుంభకోణం నుంచి ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన శిష్యురాలు అయిన పూర్వపు తహసీల్దార్ స్వాతిని మంత్రిగా ఉండి కూడా కాపాడుకోలేకపోయారని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరి మస్తాన్ బాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాకాని పొదలకూరు మండలంలో తహసీల్దార్ స్వాతి వీరి వసంతరావులను దగ్గర పెట్టుకుని భూ కుంభకోణంకు పాల్పడిన సంగతి రాష్ట్రమంతా తెలుసన్నారు. మొదటి నుంచి వీరు చేస్తున్న తప్పులను టీడీపీ తరపున మేము ఎండగడుతూ వచ్చామన్నారు. అయితే ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. కాకాని మంత్రిగా ఉన్న సమయంలో కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఉన్న మరుపూరు మీద కన్నువేసి మీ బంధువుల ద్వారా అప్పటి తహసీల్దార్ వీరి వసంతరావు చేత 60 దొంగ పట్టాలు చేపించుకున్నారని అన్నారు. పొదలకూరు మండలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక డ్రామా నడిపాడు. నిన్నటి రోజున పొదలకూరు మండలంలో గత ప్రభుత్వంలో ఈయన మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి భూ అక్రమాల మీద గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడుతూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ స్వాతి కానీ, మళ్ళీ వచ్చినటువంటి వీర వసంతరావు కానీ ఇక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారనేది మా అభిప్రాయం, మా అభియోగం. గత ప్రభుత్వంలో మేము ఏదైతే అభియోగం చేశామో, ఈయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి తహసీల్దార్ స్వాతి మేము ఏదైనా అభియోగం చేశామంటే ఆధారాలతో సహా చేస్తాం. అది నిరూపించాం. ఆనాడు నీ ప్రభుత్వంలో నీవు మంత్రిగా, నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మేము వెలుగెత్తాం అవినీతి జరుగుతుంది పొదలకూరు తహసీల్దార్ ఆఫీసులో అని నిరూపించాం. ఆమె భూ కుంభకోణాలకు పాల్పడింది అనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. బయట పెట్టాం. ఆమె ఉద్యోగం నుంచి పక్కకి తప్పుకున్న దాకా పోరాడాం. తప్పు చేసింది కాబట్టి నువ్వు 5 ఏళ్ళు మళ్ళీ నువ్వు 2.5 సంవత్సరం మంత్రిగా ఉన్నా నీ శిష్యురాలు స్వాతిని కాపాడుకోలేకపోయావు. ఎందుకంటే ఆమె తప్పు చేసింది. తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఆరోపించిందో నీ ప్రభుత్వంలో అది మేము నిరూపించాం. కాబట్టే ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, నీవు మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నీ అనుంగ శిష్యురాలు స్వాతిని నువ్వు కాపాడుకోలేకపోయావు. అదే చెప్తున్నాం. వీర వసంతరావును కూడా అదేవిధంగా బెదిరించి పొదలకూరు మండలంలో భూ కుంభకోణాలకు నువ్వు పాల్పడ్డావు. నీ పక్కన ఉన్నటువంటి నీ బంధువులు ఉన్నటువంటి మరుపూరులో భారీ భూ కుంభకానికి నువ్వు తెరదీశావు. నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి ఆనుకున్నటువంటి మరుపూరులో పొలాలు అత్యంత విలువైన పొలాలు. వాటి మీద నీ కన్నుబడి అవన్నీ అడ్డంగా దోచుకోవాలని వీర వసంతరావు చేత పిఓటి కింద 60 దొంగ పట్టాలను తయారు చేయించావు. మా దగ్గర లిస్ట్ ఉంది. మీ ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ 60 దొంగ పట్టాలు నీకు, నీ బినామీలకి, నీ బంధువులకి ఇచ్చావు. పిఓటి చట్టం మంత్రిగా, శాసనసభ్యుడిగా, జడ్పీ చైర్మన్గా నీకు తెలీదా? నువ్వు చదవలేదా అని నేను అడుగుతున్నా. పొలం లేని వారికి పొలం ఇవ్వాలా? నువ్వు ఇలా కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎలా తయారు చేసావని అడుగుతున్నా. ఇది ఎక్కడికి పోదు. చేసిన పాపం ఎక్కడికి పోదు. కలిసి వచ్చింది. ఆనాడు స్టేషన్ ముందు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద బండ పెట్టావు నువ్వు. ఈరోజు నీకు అపరిస్థితి పట్టింది. ఎక్కడికి కూడా న్యాయం ఇప్పటికైనా గెలుస్తుంది. మేము నీ ప్రభుత్వంలో పోరాడుతున్నాం. మా ప్రభుత్వంలో కూడా భూ కుంభకోణాలను పోరాడుతున్నాం. నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు. నీ శిష్యులందరూ ఉద్యోగాలు బాగుంటుకోవాల్సిందే నేను నమ్ముకున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నా, మరుపూరులో 200 కోట్ల విలువైనటువంటి పొలాన్ని అక్రమంగా దోచేయాలని మీరు, మీ బంధువులు చూశారు. దాన్ని అడ్డుకున్నాం మేము. మీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల కోసం మా నాయకుడు శ్రీనివాసరెడ్డి పట్టా పొలాన్ని కోర్టులో స్టే ఆర్డర్ ఉంటే, ఇంజక్షన్ ఆర్డర్లు ఉంటే నిర్దాక్షిణ్యంగా పోలీస్, రెవెన్యూను వాడి భయభ్రాంతులకు గురి చేసి మీరు అవి రాళ్ళు బాచారు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా జరుగుతాయి, ఎక్కడైనా ఉన్నాయని నేను అడుగుతున్నా.
నువ్వా ఈరోజు చెప్పేది పోలీస్ రెవెన్యూ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు మాకు అంటున్నావు. నువ్వు అసలు ఆ వ్యవస్థనే లేకుండా చేసావు. నీ ఇంట్లో ఆ వ్యవస్థని పెట్టుకొని పనిచేయించావు. మేము వాళ్ళ పాపం అధికారులుగా పనిచేయమంటున్నాం. నువ్వు అక్రమాలు చేసావు. నువ్వు చేసినటువంటి అక్రమాలను బయట పెట్టమని మేము అడుగుతున్నాం. నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికావు. నేను అడుగుతున్నా, నీకు ఇన్ని తెలిసినటువంటి నువ్వు ఎలా దొంగ పట్టాలు ఇప్పించావని అడుగుతున్నా. కాదని మీరు చేయగలిగితే మేము చూపించే ఈ పట్టా కాగితాలన్నీ అక్రమమైనవి, దొంగవి కాదని మీరంటే నేను దానికి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పు మీరు చేశారు. తప్పుని కప్పిపుచ్చుకునేదానికే ఈరోజు మీరు అందరూ కూడా రకరకాల నాటకాలు ఆడుతున్నారు. ఎన్ని నాటకాలు ఆడినా చేసిన తప్పు ఎక్కడికి పోదు. మీరు తప్పించుకోలేరు. మీ అధికారులు, మీకు ఆ రోజు సహకరించిన అధికారులు కూడా తప్పించుకోలే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆస్తులు కాపాడాలనే ధ్యేయంతో ఆనాడు నీ ప్రభుత్వంలో నీవు ఎమ్మెల్యేగా, నీవు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు మేము పోరాడుతున్నామని, ప్రజలకు అంతిమంగా న్యాయం జరగాలని. ఈ దొంగ పట్టాలు, ఈ దోపిడీ వ్యవహారాలు బయటకు వస్తే గ్రామాల్లో శాంతి భద్రతలు కోల్పోతాయి. ఒకటి పొలం ఒకటికి పట్టా ఇస్తే గ్రామాలలో అది ఈ దొంగ పట్టాలన్నీ బయటకు వస్తే ఆ గ్రామంలో నిజంగా ఎవడైతే లబ్ధిదారుడు ఉన్నాడో వాడు ఈ దొంగ పట్టాలను చేయలేక రాణిస్తాడా? తద్వారా గ్రామాల్లో శాంతి భద్రతలు పోతాయి. ఇప్పటికైనా గోవర్ధన్ రెడ్డి గారు కలవేలుకోండి. జరిగిపోయింది. 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించావు. 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు. నువ్వు చేసి ఒక్కసారి ఆలోచించుకో. ఈ మండలాన్ని నేను ఎలాగో అధికారం నుంచి పోయినా కాబట్టి మొత్తం తగబెట్టిపోతాను అన్నటువంటి నీ ఉద్దేశాన్ని అనుసుకొని నీకు ఇన్నేళ్ళు రాజకీయ భిక్ష పెట్టిన ఈ పొదలకూరు మండలంలో శాంతి భద్రతలు కాపాడాలని జరిగినటువంటి రెవెన్యూ కుంభకోణాలని బయటపెట్టి నిజమైన లబ్ధిదారులకి నీ జవానికి ఈరోజు పొదలకూరు పోలీస్ స్టేషన్లో, పొదలకూరు తహసీల్దార్ ఆఫీసులో కవర్లు పట్టుకొని, కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు. నీ అనుంగ శిష్యులు ఆక్రమించినటువంటి ప్లాట్లు పొదలకూరులో, నీ అనుంగ శిష్యులు 1B అడంగలో మార్చేసినటువంటి పాపం రైతులు మీరు మీడియా మిత్రులు అందరూ చూడండి. రేపో ఎల్లుండో చూపిస్తాం వాళ్ళందరూ కూడా. అందరూ లిస్ట్ చాంతాడంత లిస్ట్ ఉంది. వాళ్ళందరూ గోడు, వాళ్ళందరూ ఉసురు మీకు తగలక తప్పదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.